ఎయిర్ ఫోర్స్ అధికారి స్క్వాడ్రన్ లీడర్గా పనిచేసిన తను శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. సో ఇవాళ జరిగిన సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది అర్ధరాత్రి 1:44 జరిగింది. అంటే భారతదేశ మహిళల సింధూరాన్ని తొలగించినందుకు ఖచ్చితంగా ప్రతీకార చర్య అనేది భారత్ తీర్చుకుంది. సో మీరు ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఇవాళ జరిగిన దాడి అంతా కూడా ఎయిర్ ఫోర్స్ అంటే మీ మామూలుగా గతంలో పనిచేసిన మీ టీం ద్వారానే ఈ దాడి అంతా జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ దాడి? Firstly, thank you Andi Nagesh garu for having me on the channel. The very important aspect ఏంటంటే ఇక్కడ చూడండి, we are attacking the terrorist camps and it is related to సింధూరా అంటే అనేటప్పటికి చూడండి మహిళల గురించి. The attack which we happened at Pahalgam was also directed on the men and the women were left alone, and in front of them the men were taken and killed. It is highly deplorable. సో మహిళల్ని వాళ్ళు వదిలేసి ఓన్లీ మగవాళ్ళని టార్గెట్ చేశారు. ఎగ్జాక్ట్లీ అండి. సో దానికోసం మనము అటాక్ చేయాల్సిందే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు కూడా మనము రియాక్ట్ అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతాము. కానీ దీంట్లో కూడా యాజ్ ఒక ఎమోషన్స్లో వచ్చి ఎమోషనల్గా మనం ఒక వ్యక్తి మీద అటాక్ చేస్తాము, లేక ఒక దేశం మీద అటాక్ చేస్తాం అనేది ఎప్పుడు జరగలేదు. వీఆర్ అ హైలీ ప్రొఫెషనల్ ఆర్మీ. అండ్ దానికి మోర్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు మన ప్రధానమంత్రి Modi garu is a highly experienced person. Such a leader, such a person to have as a leader today is a boon for our country. Endukante ayana adhikaramlo ayana unnappudu ayana under his leadership he has given a very clear cut directions to the armed forces. In fact, he has given a lot of freedom to the armed forces. Ivala edaithe jarigindo, this was purely in retaliation to what has happened in Pahalgam. And especially it is something like that. The ladies were asking, ki eppudu chestaru inka, when will you take action against those people? So ippudu kuda manam react avvapothe ela? So this is so what they have done in all last 15 days nunchi kuda em jarugutundi ante they were planning. See, Pakistan is expecting that very next day we might attack anukuntunnaru, kani we were only targeting the terrorist camps. Ee roju meer gamaninchi untaru, raatira 9 క్యాంప్స్ని అటాక్ చేస్తాం జరిగింది. దే వర్ ఐడెంటిఫైడ్ అండ్ ఆల్ దీస్ ఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద 3 టెర్రరిస్ట్ గ్రూప్స్ విచ్ ఆర్ ప్రామినెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్. జైషే మహమ్మద్ కానీ మిగతా వాళ్ళు. అబ్సల్యూట్లీ అండి. అండ్ వై దిస్ పర్టికులర్ ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎనీ అదర్ టైమ్ యూ విల్ ఫైండ్ దట్ దే వర్ డిస్పర్స్డ్, ఒకరు ఉండరు. కానీ రాత్రిపూట ఆ సమయం ఎటువంటిదంటే అందరూ నిద్రపోయే సమయం. సో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయాలి, మ్యాక్సిమం డ్యామేజ్ చేయాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్. It was a very meticulously planned, very measured and balanced attack. So this has been done in conjunction with all the 3 services, Army, Navy, Air Force. Though it was an aerial attack, ivala entante Air Force attack chesindi. It was a purely aerial attack and they used missiles. But it was a pinpoint attack. Collateral damage was very limited ante almost nil. So ఇటువంటి టెక్నాలజీతో పాటు ఈ విధంగా అటాక్ చేస్తాం అనేది it is only the job of a highly professional army, and for that reason we are a very high professional job. Andukani chusara military establishments మేము అటాక్ చేయలేదు, or civilian establish చేయలేదు, because we don't want to escalate. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గమనిస్తే కనుక ఈ ప్రాంతంలోనే వీళ్ళు ఉన్నారనే ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక పిక్చర్ని కానీ గమనించి అక్కడే దాడి చేయడం అనేది చాలా ఇంపాక్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది మనకి. కానీ వీ హ్యావ్ నెవర్ హ్యాడ్ ద జీల్ టు గో ఫర్ ఇట్, అండ్ దట్ హెస్ హ్యాపెన్ టుడే ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్. బికాస్ వీ హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ హూస్ ఫోర్ఫార్డ్. చూడండి, ఈ రోజు పూర్తి ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ఇండియా ఇస్ బిన్ లుక్డ్ అపాన్. ప్రతి కంట్రీ ఈరోజు మన వైపు చూస్తుంది. ఎవ్రీబడి ఈజ్ రెడీ టు గివ్ అ హెల్పింగ్ హ్యాండ్. టుడే మనం ఎటువంటి చర్యలు తీసుకున్నా అక్కడ రష్యా అండ్ అమెరికా ఆర్ ఆల్ ఎనీ అదర్ యూరోపియన్ నేషన్, దే ఆర్ విత్ అస్. సో హౌ బ్యూటిఫుల్లీ హ్యాస్ దట్ జెంటిల్మెన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అ కంట్రీ మేనేజ్ దిస్ అండ్ టార్గెటింగ్ ఓన్లీ ద టెర్రరిస్ట్. ఎవరితో మనకి ద్వేషం ఉంది, ఎవరి మీద మనం అటాక్ చేయాలి? టెర్రరిస్ట్, నాట్ దోస్ పీపుల్ ఇన్ పాకిస్తాన్. దే ఆర్ ఆల్సో సింపుల్ పీపుల్, దే ఆల్సో డోంట్ నో దిస్ ఇస్ ఆల్ పాలిటిక్స్. But there is a time when we need to react, and I think that is a wonderful thing what has happened today. Okay. So ఈ సిచ్యువేషన్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని కూడా 3:30కి ప్రెస్ మీట్ పెట్టడం సిద్ధమవుతున్నాడు. అంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్తల మధ్య ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ 3 దళాలు, అంటే పర్టికులర్గా సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, ఇండియా లోపల కావచ్చు, అంటే ఈ సిచ్యువేషన్ ఎలా అబ్జర్వ్ చేస్తుంటారు?
నెక్స్ట్ లెవెల్లో జరిగే ఆపరేషన్లు కావచ్చు, ప్రతీకార దాడులు కూడా కావచ్చు? చూడండి, ఈసారి కూడా యూ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ద పిఓకే ఆర్ అక్రాస్ ద ఎల్ఓసి కూడా కొన్ని పాయింట్స్ని తీసుకుంటే జరిగింది ఈసారి. కానీ దిస్ వాజ్ ఓన్లీ ఐడెంటిఫైడ్ ఫర్ టెర్రరిస్ట్. సో ఇఫ్ ఎస్కలేషన్ హ్యాస్ టు హ్యాపన్, ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఫ్రమ్ ద అదర్ సైడ్. అంటే పాకిస్తాన్ వాళ్ళు దీన్ని ఎస్కలేషన్ చేస్తే వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. అంటే మన ఆల్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ ప్రిపేర్డ్. ఇట్ విల్ రిటాలియేట్, బట్ ద రిటాలియేషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ దట్. మన తరఫు నుంచి మనము వీఆర్ నాట్ అటాకింగ్ యాజ్ అ కంట్రీ, వీఆర్ అటాకింగ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. దిస్ ఇస్ వాట్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎట్ అస్. మనం ఏం చేస్తున్నాము? సో డెఫినెట్లీ వాళ్ళు ఒకవేళ రిటాలియేటరీ అటాక్ చేస్తే మనం అందరం సిద్ధంగానే ఉన్నాం. అండ్ ఐ డోంట్ థింక్ టుడే వీ హ్యావ్ అ బెటర్ ఆర్మీ దెన్ ఆర్మ్ ఫోర్స్ దెన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ టుడే. ప్రజల్ని సన్నద్ధం చేయడానికి కూడా సాయంత్రం 4 గంటలకి మామూలుగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే అందులో పోలీసులు, ప్రజలు, మిగతా అందరినీ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక సైరన్ని మోగిస్తూ కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే పీపుల్ని, అంటే ప్రజల్ని ఒక రకంగా సన్నద్ధం చేయడం, ధైర్యంగా ఉంచడం కోసమే ఇవన్నీ కూడా చేసే అవకాశం అంటే చేయడం జరుగుతుందంటారా? ఇది సాధారణంగా ఎప్పుడైనా వెనెవర్ వీ హ్యావ్ ఎనీ సచ్ ఇన్సిడెంట్స్, స్పెషలీ వార్ కండిషన్స్లో ఈ మాక్ డ్రిల్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయండి. దిస్ మాక్ డ్రిల్స్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ ఈవెన్ ఒక చిన్న కంపెనీలో కూడా మాక్ డ్రిల్స్, ఫైర్ డ్రిల్స్ అని చేసుకుంటారు. అటువంటిది మనము వీఆర్ ఆల్రెడీ గాన్ ఫర్ అ ప్రాపర్ అటాక్ ఆన్ అ కంట్రీ. సో రిటాలియేషన్ జరుగుతుందా లేదా ఇస్ అ టైమ్ విల్ టెల్. But then we also have to be prepared. అంటే mainly civil defense. అక్కడ armed forces are taking care of the border. What about the civil defense? The civil defense is taken by the civil authorities, the police, the fire department, the NDRF. So these are the measures which we take to coordinate in case of any exigencies. Today suppose we have an attack or some incident happens. Because all this which have been identified for the mock drills also, Dadapu, I think 244 districts have been identified. And Hyderabad, total ga. And Hyderabad is one of them. Because see, why mock drills are happening here? Because all sensitive establishments are there even in our place, in Hyderabad also, and so many others. So we need to protect all of them. Apart from that, the civilians mainly, they have to have awareness. అంటే ఒక వార్ కండిషన్లో ఏం జరగబోతుంది, ఒకవేళ ఏమైనా ఇన్సిడెంట్ అవుతే ఏమవుతుంది? బికాస్ చూడండి, లిమిటెడ్ ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు, యూ హ్యావ్ సఫిషియంట్. వెన్ ద థింగ్స్ అగ్రవేట్, దెన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ బికమ్ రెస్పాన్సిబుల్. సో ఎవ్రీ ఇండివిజువల్ ఆల్సో నీడ్స్ టు బి మేడ్ అవేర్ ఆఫ్. దిస్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ అవేర్. వెన్ అ సైరన్ బ్లేయర్స్, దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఒకవేళ బాంబింగ్ అయింది అనుకోండి, దెన్ వాట్ యూ డూ? సమ్ సేఫ్ స్ట్రక్చర్స్ కింద వెళ్తాము, లేదా లేకపోయినప్పుడు ఏం చేయాలి, అదొక ప్రాక్టీస్ అనేది ఇస్తాం. సో సివిల్ డిఫెన్స్ ఇస్ ఆల్సో అ మస్ట్. So all the people should definitely be made aware and they should participate in this. Every citizen should participate because it's the right time for them to understand. ఎందుకంటే భారతదేశం అనేది ఒక అందరితో, it is a part of everybody. Every person should be a part of that country. And when this is happening in the borders, everybody should at least through his mind, he should be sending them proper vibrations. పహల్గామ్ లాంటి ప్లేస్లో ఏదైతే వాళ్ళు ఫైరింగ్ చేశారో జనాల పైన, సో ఆ ప్రాంతంలో అంటే స్లీపర్ సెల్స్గా వాళ్ళు అక్కడే ఉండి జనాల మధ్య తిరుగుతూ వాళ్ళు కూడా జనసమూహంలో కొరగా ఉంటూ తదుపరి ఎక్కువ మొత్తంలో టూరిస్టులు వచ్చిన తర్వాతనే వాళ్ళు అటాక్ చేశారు. సో ఆ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ అనేది రకరకాలుగా పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్లో మీరు కూడా అక్కడ పనిచేసి ఉంటారు. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఎలాంటి మూమెంట్ ఉందంటారు? ఇప్పుడైతే ఏం లేదండి. దిస్ ఇస్ నౌ ఇట్ ఇస్ బీన్ టోటలీ రిస్ట్రిక్టెడ్. నౌ ఇట్ ఇస్ టోటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓన్లీ. Earlier what has happened, that was a lack of intelligence of people, because see, we have such a vast border. Infiltration keeps happening. However best you do it, still there is infiltration. So infiltration అనేది ఆపుతానికే మనం అక్కడ border security forces ని మన armed forces ని పెట్టడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే కొంచెం డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఆ టెరెన్ ఎటువంటిదంటే అండి, ఇట్ ఈస్ అ రాకీ టెరెన్ అండ్ ఎ హిల్లీ టెరెన్. To operate on a hilly terrain is very tough for the armed forces. And ఒక్కొక్కడిని మీరు ఒక టెర్రరిస్ట్ని పట్టి తీయాలంటే కనీసం మీకు 10-15 సోల్జర్స్ ఉండాలి. బికాస్ ఎటువంటి ప్లేస్లో వాళ్ళు దాక్కుని ఉంటారు. సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఫోర్సెస్ దట్ వీ రిక్వైర్ టు సార్ట్ దిస్ పీపుల్ అవుట్. సో వాళ్ళు ఫైర్ చేస్తారు, పారిపోతారు, దాక్కుంటారు. వాళ్ళు వెనకాల మన వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళారో తెలీదు. So mountain warfare is a very different game together, and that needs to be understood. వాళ్ళు అనుకూలంగా మార్చుకొని అంతే అండి. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు లోకల్స్లో కలిసిపోయారు.
ఫస్ట్ లోకల్స్ కలిసిపోయి అదే దట్ ఈస్ ద ఓన్లీ వే దే కెన్ హ్యాండిల్. లోకల్స్లో కలిసిపోయి వచ్చారు అండ్ పాపం ఇన్నసెంట్ వాళ్ళని చంపేశారు. బట్ దిస్ ఇస్ టైమ్ ఇస్ రీచ్ దట్ వీ కెనాట్ కంటిన్యూ టు డూ దస్. దిస్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. ఓకే, అంటే గత కొన్ని సంవత్సరాలు ఇలాంటివి చేస్తున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీ హ్యావ్ బిన్ హ్యావింగ్ క్యాజువల్టీస్ ఆఫ్ అండ్ ఆన్. ఎంతమంది ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ లైఫ్స్ ఇవ్వలేదు. అవును. So there's a time, see, India has always been a policy, see that it is a it doesn't go for violence. It does not have a first attack policy. అసలు ఎప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా భారతదేశం అసలు ఏ దేశం మీదైనా అటాక్ చేసిందా? సో బేసిక్లీ వీ డు నాట్. సో బట్ నౌ ఇస్ అ టైమ్ that we have to take action on the terrorists. Not only that, we have to remove it with the roots. There is no element. Ee roju everybody is fed up. The whole world is fed up with terrorism. Agriki America affect ayinda, Russia. You talk about the nations which have not been affected by the terrorism. Evaru chestunara tarvata vishayam. Evaru terrorism chestunara anedi tarvata vishayam. But then the effect is happening. So it's high time that we do this, and what has happened now, I think, is the best course of action. ఓకే సార్, ఇప్పుడు ఈ స్క్రీన్ చూశారు కదండి, ఈ స్క్రీన్ పైన మామూలుగా మీరు ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 400 కిలోమీటర్ల దూరంలో లాహోర్ తర్వాత బౌల్పూర్ ఉంటుందనేది న్యూస్లో వస్తున్న విషయాలు. సో అక్కడ వాడిన మిసైల్స్ కానీ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఆ పేలుడు జరిగిన దృశ్యాలు కానీ ఎలా, అంటే మీ ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పగలుగుతారు? What do you mean actually? అంటే how do you? హౌ అంటే ఎలా జరిగింది? What, I didn't get your question. Please tell me. మామూలుగా ఇప్పుడు కాశ్మీర్ నుంచో లేకుంటే బార్డర్ నుంచో ఈ ఆపరేషన్ జరిగి ఉంటుంది. సో ఇక్కడ నుంచి లాహోర్ దగ్గరలో ఉన్న బవల్పూర్ అనేది 400 కిలోమీటర్లు అనేది ఒక డిస్టెన్స్ చెప్తున్నారు. ఇక్కడ నుంచి మిసైల్ వెళ్ళి అక్కడ కొట్టడం అనేది చాలా ఇంపాక్ట్ ఏరియా. సో ఆపరేషన్ అంటే మామూలుగా ఇక్కడ మీరు విజువల్ చూస్తున్నారు కదా, అవునండి, ఒక పర్టికులర్ ఏరియాని రౌండ్ మార్క్ చేసిన అక్కడికి వెళ్ళి మిసైల్ పడడం, జైషే మహమ్మద్ స్థావరం అక్కడే ఉండడం, వాళ్ళకి సంబంధించిన తీవ్రవాదులు ఉండడం, ఏ మిసైల్ అయి ఉండొచ్చు ఈ అటాకింగ్ అనేది, అంటే జనరల్గా మీకున్న నాలెడ్జ్లో ఇవాళ రేపు మన ఎటువంటి మిసైల్స్ అంటే అండి పిన్ పాయింట్. సపోజ్ యూ హ్యావ్ పాయింటెడ్ ఇట్ హియర్, సపోజ్ యూ పాయింట్ ఇట్ హియర్, ఈ పోర్షన్ తీసేయాలంటే ఈ పోర్షన్ తీసేయచ్చు. సింపుల్ అదే పోర్షన్. అంటే ఇప్పుడు ఇక్కడ రౌండ్ మార్క్ ఉంది చూడండి. yes, ఈ రౌండ్ పోర్షన్లో ఉన్నది ఇంకా మైన్యూట్గా వెళ్ళిపోతుంది, అది ఇంకా మైన్యూట్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ సచ్ టెక్నాలజీ టుడే దట్ ఈవెన్ ఫ్రమ్ ద ఎయిర్ కేవలం మన డ్రోన్స్తో పాటే వ్యక్తిని కూడా తీసేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది ఇప్పుడున్న టెక్నాలజీ. అమెరికన్స్ హ్యావ్ ఆల్రెడీ యూస్ దట్ and we also do have the technology. Only thing is మనం ఎప్పుడు ఎటువంటి సమయంలో వెళ్ళాలనేది the time has come for our country now to react against the terrorism. So removing and pinpointing, వాళ్ళు ఎంతైనా మాట్లాడియండి. Today is the age of technology, today is the age of aerial combat and missiles. So in the near future also it will be that. ఎందుకంటే limitation, why should I send my soldier and get my soldier killed when you have such technology? So missiles is the latest. It continues and it is pinpointing. Okay, pinpoint చేసి pinpoint చేసి చాలా measured pinpoint, no collateral damage. అంటే దానికి ఉన్న డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఉంటుందా? ఇన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి కొడితే అక్కడికి ఆ పాయింట్కి వెళ్ళడానికి కోసం అనే ఫిక్స్ అప్ ఉంటుందా? మనకి చాలా మిసైల్స్ ఉన్నాయండి, different missiles with different kinds of ranges are there. ఆఖరి 2000-3000 కిలోమీటర్లకు వెళ్ళి కొట్టేది ఉన్నాయి, 300-400 కిలోమీటర్లకు వెళ్ళి కొట్టేవి ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ ఫైర్. ఇంటర్ బ్యాలిస్టిక్ కాంటినెంటల్ మిసైల్స్ ఆర్ దేర్, న్యూక్లియర్ వారెట్స్ ఆర్ దేర్. కానీ నార్మల్ కన్వెన్షనల్ వెపన్స్తో విత్ కన్వెన్షనల్ వెపన్స్తో వారెట్స్తో పాటు కూడా యూస్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యకు దిగి మన పైన కూడా అలాంటి రాకెట్స్ కానీ మిసైల్ కానీ వదిలితే ఆపే పరిస్థితి భారతదేశానికి ఎంతవరకు ఉంటుంది? వాటిని ఎదుర్కోవడం కానీ ప్రాణ నష్టం ధన నష్టం జరగకుండా. వార్ అనేటప్పుడు కండి నష్టం అయితే 100% రెండు వైపులు ఉంటుంది. యూ కెనాట్ డినై దట్ యూ విల్ నాట్ హ్యావ్ లాసెస్, యూ విల్ హ్యావ్ లాసెస్. బట్ ద టెక్నాలజీ విచ్ వీ హ్యావ్ టుడే విల్ ఎన్ష్యూర్ దట్ లాస్ ఇస్ లిమిటెడ్. అండ్ ఈరోజు మనకి పాకిస్తాన్తో ఎట్ ద మూమెంట్ మన ఇంటెలిజెన్స్ ప్రకారం చూస్తుంటే ఈరోజు పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డివిజన్. అంటే ఒక కంట్రీ లాగా మిగలలేదు, అది 4 భాగాల్లో ఆల్రెడీ విడిపోయింది అది పాకిస్తాన్. అవును, ఆల్మోస్ట్ విడిపోయింది. బలూచిస్తాన్ ఈజ్ ఆల్మోస్ట్ దేర్ సెపరేట్. Now you're talking about if you see Afghanistan. So Afghanistan people have already entered. So slowly what will you see? That Pakistan is already breaking up. We literally don't have to go for any conventional warfare also. అందుకనే కదా
మోదీ గారిది అంత హిజ్ వాట్ వండర్ఫుల్ పర్సన్ హీస్. చూడండి, ఎకనామికల్గా ఒక కంట్రీని కొట్టేటప్పటికి సగం వాళ్ళు అక్కడే పోయింది. వాళ్ళ మొరాల్ డౌన్ అయిపోయింది. ఈరోజు ఒక గన్ ఎత్తాలంటే కూడా వాళ్ళు 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఐ డోంట్ నో వెదర్ యూ నో ఇట్. ఈ బాంబింగ్ జరిగిన తర్వాత ఇంకా ఎన్నో పోస్ట్స్లో వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ వెకేటింగ్, ద పాకిస్తానీ సోల్జర్స్ ఆర్ ఆల్రెడీ వెకేటింగ్ ద పోస్ట్ బికాస్ దేర్ ఇస్ నో మొరాల్ లెఫ్ట్. ఇప్పుడు మన భారతదేశంలో మన ఒక సోల్జర్ వెళ్ళాలంటే హీ హ్యాస్ దట్ యునో రాష్ట్రభక్తి ఒకటి ఉంది, దేశభక్తి. ఎస్, దేశభక్తి ఉంది. యూ హ్యావ్. అక్కడ వాళ్ళది ఏం లేదు. 1 person dies, nobody is going, they'll not even lift their you know what happened in Kargil, their soldiers, the bodies were left behind. So ultimately we had to take them and we had to cremate them. So our stage rakod that. So there is a way, morale is down for the Pakistani forces, and it is very difficult. Even if they do come for a war, it will be a very limited war. They don't have fuel. Economically చూడండి, ఫ్యూల్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఉన్న వెపన్స్, ఎయిర్క్రాఫ్ట్స్ అన్న లేకపోతే ఈవెన్ సబ్మరీన్స్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ రిపేర్. అన్ని రిపేర్లను ఉన్నాయి వాళ్ళ ఆయుధాలన్నీ కూడా. ఎస్, దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. సో హౌ విల్ దే ఫ్లై? ఈవెన్ ఇవాళ వాళ్ళు ఒక బాంబు వేస్తే మనం 10 బాంబులు వేస్తున్నాం. వాడు ఎన్ని రోజులు వేస్తాడు? సో ఆ స్టేజ్ కూడా వచ్చేసింది. సి, ఎకనామిక్లీ ఆల్సో దే కెనాట్ ఫైట్ అ వార్ విత్ అస్. సో ఇన్వేరియబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ లాస్ ఫర్ దెమ్. Maybe losses will happen in case we go for a war with them, but then ultimately we will be the winners there. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భారతదేశం ఆర్థికంగా కావచ్చు, సైనిక పరంగా కూడా బలంగా ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే 4 భాగాలుగా విడిపోయింది, చాలా దీనస్థితిలో ఉంది. పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి ప్రతీకార చర్యలు చేస్తే నష్టపోయేది పాకిస్తాన్ అని చెప్పి కూడా మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి శ్రీనివాసరావు చెబుతున్నారు. ఖచ్చితంగా భారతదేశం ఇలాంటి దాడులు చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రజల్ని కూడా ఖచ్చితంగా రక్షణలు నింపాలి. భారతదేశం కూడా ప్రధాని మోదీ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ త్రివిధ దళాలు పనిచేసిన తీరు కూడా చాలా ఖచ్చితత్వంతో పనిచేసి వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టుల స్థావరాలు ఉన్నాయో వాళ్ళపైనే దాడులు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా దాడులు జరిగాయని చెప్పి శ్రీనివాసరావు చెప్తున్నారు.